హాయ్ అండి, విజయవాడ ప్రాపర్టీ సేల్కి స్వాగతం. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం అండి. అలాగే విజయవాడ బందర్ రోడ్ పోరంకి సెంటర్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇళ్ళ మధ్యలో ఉంటుందండి. సో బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్కు కనెక్ట్ అయ్యే పోరంకి టు నిడమనూరు రోడ్లో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు పోరంకి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది పోరంకి టు నిడమనూరు రోడ్లో వెళ్ళే దారిలో డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి. దీనికి వెడల్పు 33 అడుగులు అండి. అలాగే లోతు వచ్చేసరికి 35 అడుగులు అండి. టోటల్ గా ఇది 134 గజాల్లో G+1 డూప్లెక్స్ హౌస్ అనేది మనకి ఇప్పుడు సేల్ కి వచ్చిందండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. గ్రానైట్ మరియు మార్బుల్ కాంబినేషన్ లో ర్యాంప్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనం ఎలివేషన్ చూడొచ్చండి, చాలా గ్రాండ్ గా ఉందండి. కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. ఈ చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ స్పేస్ చూస్తున్నామండి. కింద గ్రానైట్ మరియు మార్బుల్ తో ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. పైన PVC రూఫ్ టాప్ సీలింగ్ అయితే చేసి ఉందండి. ఇప్పుడు మనం సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారండి. ఇదంతా హాల్ అండి. కింద టైల్ ఫ్లోరింగ్ అయితే చేసి ఉందండి. వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయండి. అలానే POP సీలింగ్ అయితే చేసి ఉందండి. ఇక్కడ చూడొచ్చండి, డైనింగ్ స్పేస్ కమ్ కిచెన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఉందండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ కూడా సింక్ అనేది ఇచ్చారండి. అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి స్టోరేజ్ కోసం. దీంట్లో కూడా POP సీలింగ్ అనేది చేసి ఉందండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ కమ్ మార్బుల్ కాంబినేషన్ లో ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. డైనింగ్ స్పేస్ పక్కన పైకి స్టెప్స్ అనేవి ఇచ్చారండి. దీనికి గ్రానైట్ మరియు మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి. కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి. పైన కలర్ఫుల్ POP సీలింగ్ అనేది చేశారండి. అలానే సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారండి. దీనికి వుడ్ కబోర్డ్స్ వర్క్ అయితే చేయాల్సి ఉందండి. CPVC స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారండి విండోస్ కి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉందండి. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. అలాగే పక్కన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. దీనికి గోడలకి పై వరకు కూడా కజారియా టైల్స్ అనేవి వాడారండి. కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూసుకోవచ్చండి, బాత్రూమ్ అనేది చాలా పెద్దగా ఉందండి. బాత్రూమ్ కూడా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనం ఇప్పుడు ఈ బెడ్రూమ్ అనేది 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ గా ఉండే స్పేస్ లాగా డిజైన్ అయితే చేశారండి. బెడ్రూమ్ ని కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి. వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అయితే పెట్టారండి. ఇంకా వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. దీనికి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి, ఇంకా పూర్తి అవ్వలేదండి. ఈ స్టెప్స్ అనేది పై ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. దీనికి గ్రానైట్ గా మార్బుల్ అనేది యూజ్ చేశారండి. ఈ గ్రానైట్ లపుత్రా గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చండి, స్టెప్స్ అనేవి కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. ఇప్పుడు పై ఫ్లోర్ లో కింద టైల్స్ అనేవి ఇచ్చారండి. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్. అలానే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి. పైన ఇక్కడ చూసుకోవచ్చండి, ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. అలానే సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయండి. పక్కనే ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. దీనికి పై వరకు కూడా కజారియా టైల్స్ అనేవి యూజ్ చేశారండి. ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి. దీనికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉందండి. పైన POP సీలింగ్ అయితే చేసి ఉందండి, మంచి కలర్ఫుల్ POP సీలింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి. ఇక్కడ చూసుకోవచ్చు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలాగే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి. దీనికి వుడ్ కబోర్డ్స్ అయితే ఇంకా వర్క్ ఉందండి. అలాగే POP సీలింగ్ అయితే పైన ఇచ్చారండి, మంచి కలర్ఫుల్ సీలింగ్. CPVC స్లైడింగ్ డోర్స్ అనేవి ఉన్నాయండి. దానికి ఐరన్ గ్రిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉందండి. అలాగే పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. దానికి పై వరకు కూడా కజారియా టైల్స్ అనేది యూజ్ చేశారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేసి ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చండి, వెంటిలేషన్ పరంగా కూడా బాగా ఉందండి. బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. కిందంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ CPVC స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి. అలాగే పక్కనే చిన్న పూజ గది లాగా ఇచ్చారండి. దానికి కూడా CPVC విండో అయితే ఉందండి. మరియు గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి, కబోర్డ్స్ లాగా. ఇక్కడ చూసుకోవచ్చండి, అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉందండి. ఇప్పుడు మనం బాల్కనీ స్పేస్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి. కిందంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ తో గ్లాస్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ చుట్టూ కూడా చూసుకోవచ్చండి, అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది. బాల్కనీ స్పేస్ పక్కన CPVC స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారండి. అక్కడ మనకి పైన ఫ్లోర్ కి వెళ్ళడానికి ఐరన్ స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చండి మనం ఇప్పుడు వీడియోలో.
ఇక్కడ ఐరన్ స్టెప్స్ అనేవి ఇచ్చారండి స్పేస్ సరిపడగా. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నామండి. పైన అంతా కూడా చూసుకోవచ్చండి. ఇది ఇక్కడ ట్యాంక్ అనేది ఇచ్చారండి పైన. మీరు ఓన్గా అయితే ఎలా కట్టుకుంటారో అలాగే చాలా బాగా కట్టారండి. దీనికి గ్రౌండ్ బోర్ కూడా ఉందండి. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద 1,40 లక్షలకు సేల్ అనేది వచ్చిందండి. సో రేట్ ఏమి ఫైనల్ కాదండి. మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. దీనికి కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. దీనికి 100% బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి. కావాలంటే మేము బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి. సో ఈ ప్రాపర్టీకి కబోర్డ్స్ వర్క్స్ మరియు ఐరన్ గ్రిల్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో ఈ ప్రాపర్టీ మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతుండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.